లిమిటెడ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్. వచ్చే 12 ఏళ్లలో భారీగా పెరగనున్న నిర్మాణాలు. విశ్వనగరంలో పెట్టుబడులకు ఊతమిచ్చేలా చర్యలు, కాలుష్యరహిత సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలు. మౌలిక వసతుల కల్పన కోసం హెచ్ఎండిఏ ప్రణాళికలు. బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో 400 కోట్లతో అభివృద్ధి పనులు. మరో 6 ప్రాజెక్టులను లాంచ్ చేసిన ఆదూరి గ్రూప్. అందుబాటు ధరల్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయన్న కంపెనీ. గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికీకరణతో ఉపాధి అవకాశాలను పెంచాలని భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఓఆర్ఆర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకోనుంది. ఓఆర్ఆర్ సమీపంలో 25,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ సిటీ, కాలుష్య రహిత సిటీగా ఏర్పాటు కోసం ప్రణాళికలు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఊతమిచ్చేలా చర్యలు. ఓఆర్ఆర్ ప్రాంతంలో మరింత పెరగనున్న నివాస, వాణిజ్య నిర్మాణాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని రియాలిటీ ప్రాజెక్టులకు భారీ డిమాండ్. అన్ని రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎదిగింది హైదరాబాద్ నగరం. ముఖ్యంగా హైదరాబాద్ సమీపంలో అన్ని రకాల పరిశ్రమలు ఎంతో మందికి ఉపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగం ప్రపంచ పటంలో హైదరాబాద్ కు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఇక రాబోయే రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. సిటీకి శివార్లోని ఓఆర్ఆర్ కు సమీపంలో 25,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుపైన ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహిత సిటీగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక కాలనీలో అన్ని రకాల వసతులు కల్పించేలా సర్కార్ చర్యలు తీసుకోనుంది. గతంలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలతో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఇలాంటి క్లస్టర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింతగా విస్తరించనున్నాయి. ఇది రియాలిటీ రంగానికి బూస్టింగ్ లా పనిచేయనుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ సమీపంలో రియాలిటీ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ల కనెక్టివిటీతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఈ క్లస్టర్స్లో నిర్మిస్తే పారిశ్రామికంగా మొత్తం తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చెందుద్దనేది నిర్దేశించారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. దీని మూలంగా ఏంటంటే మొత్తం అభివృద్ధి అంతా కూడా ఒక చోట ఫోకస్ కాకుండా అంతా తెలంగాణ అంతా కూడా స్కాటర్ అవుతుంది. దాంతోపాటు పారిశ్రమలు రావటం మూలంగా రియల్ ఎస్టేట్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కు భారీ ఊతం లభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు సరిపడా ఇళ్ల నిర్మాణం అవసరమవుతుంది. దీంతో ఓఆర్ఆర్ ప్రాంతంలో మరిన్ని నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపట్టడంపై దృష్టి పెట్టాయి పలు రియాలిటీ సంస్థలు.
హెచ్ఎండిఏకు కాసుల వర్షం కురిపించిన లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు అధికారులు. హైదరాబాద్ ఓఆర్ఆర్కు సమీపంలోని కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్ తరహాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బుద్వేల్, మోకిలాలో భూములను వేలం వేసి కోట్లాది రూపాయల ఆదాయాన్ని రాబట్టింది హెచ్ఎండిఏ. త్వరలో నిర్మాణాలు ప్రారంభం కానుండటంతో తాజాగా మౌలిక సదుపాయాల కల్పనపై హెచ్ఎండిఏ దృష్టి పెట్టింది. మౌలిక వసతుల కల్పనపై హెచ్ఎండిఏ ప్లాన్. అంతర్జాతీయ మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలు. బుద్వేల్, మోకిలా లేఅవుట్ల కోసం టెండర్ల ఆహ్వానం. 400 కోట్లతో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కసరత్తు. భూముల వేలంతో ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తోంది హెచ్ఎండిఏ. ఉప్పల్ భగాయత్ లేఅవుట్, కోకాపేట్, నియోపోలిస్, బుద్వేల్, మోకిలా ఇలా వరుసగా లేఅవుట్లలో భూములను వేలం వేసింది. కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్లో మొదటి వేలంలో 8 ప్లాట్లలోని 49.92 ఎకరాల విక్రయంతో 2000 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టింది హెచ్ఎండిఏ. రెండో వేలంలో 45.33 ఎకరాలతో కలిసి మొత్తం 3319 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇక్కడ ఒక్క ఎకరం ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా పలికింది. ఇక మోకిలా లేఅవుట్లో 350 ప్లాట్లు వేలం వేయగా 700 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. గజం ధర అత్యధికంగా 1,05,000 రూపాయలు పలికింది. బుద్వేల్లోని ప్రభుత్వ భూములకు కూడా మంచి ధర దక్కింది. దాదాపు 100 ఎకరాలకు హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరా 41,25 లక్షల రూపాయల ధర పలికింది. మొత్తం మీద చూస్తే బుద్వేల్లో 3,626 కోట్ల ఆదాయం హెచ్ఎండిఏకు దక్కింది. ఇలా మంచి ఆదాయం వచ్చిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది హెచ్ఎండిఏ. ముందుగా బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం టెండర్లను హెచ్ఎండిఏ ఆహ్వానించింది. ఈ లేఅవుట్లలో విశాలమైన రోడ్లు, ఫుట్పాత్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, అన్ని రకాల కేబుల్స్ కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. భారీ ప్లాట్లలో హైరైజ్ అపార్ట్మెంట్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉండడంతో పాటు మల్టీపర్పస్ కోసం ఎక్కువగా నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో 400 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికారులు అంచనాలు రూపొందించారు. దీనికి అనుగుణంగా అధికారులు టెండర్లు కూడా పిలిచారు. టెండర్ల గడువు ఈ నెల 29తో ముగియనుంది. మార్చిలో ఈ లేఅవుట్లలో డెవలప్మెంట్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా డెవలప్ చేయాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పబ్లిక్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడైతే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందో అక్కడ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ డిమాండ్ అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్గా బుద్వేల్లో కూడా మనకు యాక్షన్ జరిగింది. crores of rupees ఫర్ ఎకర్ మనకు దాన్ని సేల్ చేయడం జరిగింది గవర్నమెంట్. అయితే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అన్ని ఏరియాల్లో సిటీకి నలుమూలల మనకు ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్న ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్కు సిటీకి రేడియల్ రోడ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసినది. ఆ రేడియల్స్ రోడ్ కనుక మనకు వేయగలిగినప్పుడు సిటీకి బాగా కనెక్టివిటీ టువర్డ్స్ ఓఆర్ఆర్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల డెవలప్మెంట్ హైదరాబాద్ జరగడానికి అవకాశం ఉంది. కోకాపేటలోని హెచ్ఎండిఏ లేఅవుట్ వేలంలో ఎకరం 100 కోట్ల రూపాయల ధర పలికిందంటే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా ఓ కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ సిటీ బ్రాండ్కు తగ్గట్లుగా లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ సంస్థ ఆదూరి గ్రూప్ 6 కొత్త ప్రాజెక్టులను గ్రాండ్ గా లాంచ్ చేసింది. బ్రోచర్ లాంచ్ కార్యక్రమంలో అందాల నటి శ్రద్ధాదాస్ పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్రోచర్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన ఈ 6 ప్రాజెక్టులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు ఆదూరి గ్రూప్ సీఎండీ రామాంజనేయులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో సొంతింటి కలను నెరవేర్చాలన్న ఆదూరి గ్రూప్ ఆశయం నెరవేరాలని సినీ నటులు మురళీమోహన్ ఆకాంక్షించారు.
మరో 6 ప్రాజెక్టులను లాంచ్ చేసిన ఆదూరి గ్రూప్. ఆభరణ, డైనమిక్ కౌంటీ, గోల్డెన్ హైట్స్, మేధా కౌంటీ, త్రిదేవ్ ఎన్క్లేవ్, అరోరా హైట్స్ పేర్లతో ఆదూరి గ్రూప్ కొత్త ప్రాజెక్టులు. హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులతో ఈ ప్రాజెక్టులు డెవలప్. అందుబాటు ధరల్లో ప్రాపర్టీని అందించడమే ఆదూరి గ్రూప్ లక్ష్యం. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఆదూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎండిఏ, డిటిసిపి వెంచర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. అమ్మలాంటి నమ్మకం, నాన్నలాంటి భరోసా అన్న నినాదంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సంస్థ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే బెంగళూరు హైవేపై 4 అత్యుత్తమ ప్రాజెక్టులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విజయవంతంగా కంప్లీట్ చేసి కస్టమర్లచే శభాష్ అనిపించుకుంది ఈ సంస్థ. ఇక తాజాగా ORR కు అత్యంత చేరువలో, అందరికీ అందుబాటు ధరల్లో మరో 6 కొత్త ప్రాజెక్టులను ఆదూరి గ్రూప్ గ్రాండ్ గా లాంచ్ చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ ప్రాజెక్టుల బ్రోచర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు మురళీమోహన్, హీరోయిన్ శ్రద్ధాదాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆదూరి గ్రూప్ సిఎండి రామాంజనేయులుతో పాటు గ్రూప్ డైరెక్టర్లు, సంస్థ సిబ్బంది, కస్టమర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఆదూరి వెంచర్స్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ శ్రద్ధాదాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆదూరులో ఇంటి స్థలం కొనుక్కుంటే తక్కువ సమయంలోనే దాని విలువ పెరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆదూరి గ్రూప్ ఇలాంటి విజయవంతమైన ప్రాజెక్టులను చేపడుతూ మరింత ముందుకు వెళ్లాలని సినీ నటులు మురళీమోహన్ సూచించారు. కస్టమర్లకు ఆదూరి గ్రూప్ అందించే సేవలను మురళీమోహన్ అభినందించారు. గోల్డెన్ హైట్స్, ఆర్కే ఎన్క్లేవ్, ఆభరణ, డైనమిక్ చాలా మంచి పేర్లు పెట్టారు. తప్పకుండా మీరు మరింత అభివృద్ధి చెందాలని, ఇలాగే ఇంతమందికి మీరు పని అప్పచెప్తున్నారంటే అంతకంటే గొప్పే ఉందండి. For being firstly for 20 years one of the topmost real estate companies in Hyderabad. So congratulations. A big hand for that, everyone, please. Well, I did a little bit of research for Aduri Group and I got to know that you guys, have today done 6 projects outside, on the outskirts of Hyderabad. ORR కి అత్యంత చేరువలో, అందరికీ అందుబాటు ధరల్లో హెచ్ఎండిఏ, డిటిసిపి వెంచర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ సంస్థ తీర్చిదిద్దుతోంది. కొత్తగా ప్రారంభమైన ఆభరణ, డైనమిక్ కౌంటీ, గోల్డెన్ హైట్స్, మేధా కౌంటీ, త్రిదేవ్ ఎన్క్లేవ్, అరోరా హైట్స్ ప్రాజెక్టులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆదూరి గ్రూప్ సిఎండి రామాంజనేయులు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఇంటి స్థలాన్ని అందించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులతో ఈ మెగా వెంచర్స్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బ్రోచర్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, త్వరలోనే కస్టమర్లకు ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేస్తామని రామాంజనేయులు స్పష్టం చేశారు. మురళీమోహన్ గారు చేతుల మీదుగా 6 ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఒక 4 ప్రాజెక్ట్స్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్, ఒక 2 డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్, ఒక 3 ప్రాజెక్ట్స్ ఔటర్ రింగ్ రోడ్ కి కేవలం 2.5 కిలోమీటర్స్ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాయి. వెరీ ప్రైమ్ లొకేషన్, వెరీ ప్రైమ్ లొకేషన్ లో ఉంటాయి. ఇంకొకటి గట్కేసర్ దగ్గర ఉంటుంది. ఒక డిటిసిపి ప్రాజెక్ట్ యాదాద్రి టెంపుల్ కి సమీపంలో ఉంటుంది. ఇంకొక డిటిసిపి లేఅవుట్ వంగపల్లి అండ్ ఆలేర్ ఇన్ బిట్వీన్ లో హైవేకి 1.25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. కొత్తగా లాంచ్ అయిన వాటిలో 4 హెచ్ఎండిఏ, 2 డిటిసిపి ప్రాజెక్టులు ఉన్నాయి. సాగర్ హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవేల్లో ఈ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది ఆదూరి గ్రూప్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టులకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది.
యాదాద్రి టెంపుల్కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాజెక్టులను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. హెచ్ఎండిఏ డీటీసీపీ నిబంధనల మేరకు రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తదితర సదుపాయాలు కల్పిస్తామని ఆధురి గ్రూప్ సీఎండీ రామాంజనేయులు చెప్పారు. కస్టమర్ల నమ్మకం, వారి ఆదరణతోనే తమ సంస్థ విజయవంతమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని ఆధురి గ్రూప్ సీఎండీ రామాంజనేయులు తెలిపారు. త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు హైవే ఉన్న షాద్నగర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో జోరు మీద ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ పాలసీ కాన్సెప్ట్తో ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. షాద్నగర్ సమీపంలోని కొందుర్గు దగ్గర సుకేతన వెంచర్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దింది. రిసార్ట్తో సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందుర్గ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ 40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు, అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫామ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ. షాద్నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫామ్ ల్యాండ్ వెంచర్ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో కొందుర్గు దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్నగర్ కు చేరువలో ఉంది. కేవలం 25 నిమిషాల్లో షాద్నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. పెట్టిన పెట్టుబడి 10 రెట్లు పెరగాలి అంటే అభివృద్ధి పనులని చాలా ముఖ్యం. అభివృద్ధి పనుల మీద ఆధారపడి పెట్టుబడి ముందు పెరగడం లేదా ఆగిపోవడం జరుగుతుంది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు గమనిస్తే లాస్ట్ టైం చూసినప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు వచ్చేటప్పటికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరకు అయిపోయింది. అలాగే కర్బ్ స్టోన్స్ పెట్టడం కూడా ఎన్నో లైన్లలో కంప్లీట్ అయింది. స్వర్గసీమలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ వెంచర్లో పటిష్టమైన రోడ్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రోడ్లు దెబ్బతినకుండా సుమారు 5 అడుగులు తవ్వి రోడ్లను నిర్మిస్తున్నారు. ఇది స్వర్గసీమ సుకేతనలో డెవలప్మెంట్ వర్క్స్ నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. అందులో భాగంగా ఇప్పుడు మనం ఓ రోడ్లో ఉన్నాం. ఇది కనిపిస్తుంది కదా, ఇది డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్. ఆ పక్కన వెళ్తుందే అది వాటర్ పైప్ లైన్. ఆ క్రిందగా వెళ్లే పెద్ద పైప్ లైన్ వచ్చేటప్పటికి అది సివరేజ్ లైన్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఈ రోడ్లో మునిగిపోయినంత అయింది. కారణం ఏంటంటే ఈ రోడ్డుని సుమారుగా 5 అడుగుల కన్నా ఎక్కువ భాగం తవ్వి దానిలో కింద నుంచి స్ట్రెంత్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకే మేము ఇంత గుంటలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు ప్లాట్ ఇచ్చేటప్పుడు ఇలా ఉండదు సుమా, ఇదంతా కూడా మళ్ళీ పైకి లేస్తుంది అనమాట రోడ్డు. ఎందుకంటే ఆ రోడ్లు భవిష్యత్తులో కూడా దెబ్బతినకుండా ఉండటం కోసం, స్ట్రెంత్ కోసం ఇలాంటి పద్ధతి అవలంబించాం. సుకేతనలో ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ ను ఏర్పాటు చేశారు. ఇది మిషన్ మేడ్ కావడంతో మందంగా ఉండడంతో పాటు సాధారణ గోడ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్టు చుట్టూ 8 అడుగులతో కాంపౌండ్ నిర్మించడం వల్ల సేఫ్టీ, సెక్యూరిటీకి పెద్దపీట వేశారు. సుకేతనలో కాంపౌండ్ వాల్ ఇది మామూలు కాంపౌండ్ వాల్ కాదు, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్. ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండోయ్. దీనిలో ఏంటో తెలుసా, ఇదంతా కూడా మిషన్ మేడ్ అనమాట. చాలా మందంగా ఉంటుంది.
ఇది ఏమాత్రం కూడా సాధారణమైన గోడకి దాని శక్తికి బలానికి తగ్గకుండా ఉంటుంది. 8 ఫీట్ హైట్ తోటి వెంచర్ చుట్టూ కూడా ఈ కాంపౌండ్ వాల్ పెడుతున్నాం. వెంచర్లో ప్లాట్లు వేయటం చివరిదాకా తీసుకెళ్ళి అమ్మితే కాంపౌండ్ వాల్ పెట్టేటప్పుడు ఇష్యూస్ వస్తాయి. స్వర్గసీమ అలా చేయకుండా వెంచర్ తక్కువ వేసి ఎక్కువ ల్యాండ్ మందే ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. చక్కగా వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది. కాంపౌండ్ వాల్ వల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇక గ్రీన్ పాలసీలో భాగంగా ఈ వెంచర్లో చాలా చెట్లను నాటారు. ప్రతి ప్లాట్కు మామిడి చెట్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల సౌందర్యంతో పాటు ఫలసాయం అందుతుంది. ఈ వెంచర్లో భూమి అంతా ఎర్రమట్టి కావడంతో 150 మామిడి చెట్లను నాటారు. ఈ ప్రాజెక్టు విశాలంగా ఉండడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో ఆరోగ్యం స్వర్గసీమ సొంతమని సంస్థ చెప్తోంది. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే డిటిసిపి అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. డిటిసిపి నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షాద్ నగర్ సమీపంలో సిరుల సీమ 1, సిరుల సీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గ్ దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.